ఏదేమైనప్పటికీ లోక మాలిన్యము అంటకుండా మనలను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. పెంట గుమ్మము దేనికి సాదృశ్యం? వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోవాలి. అలాగే మన జీవితంలో కూడా వ్యర్థమైనవి ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోవాలి. మన శరీరం నుంచి బయటికి వెళ్ళిపోవాలి. వ్యర్థమైనటువంటి దృశ్యాలు కావచ్చు, వ్యర్థమైనటువంటి సీరియళ్ళు కావచ్చు, వ్యర్థమైనటువంటి సినిమాలు కావచ్చు, వ్యర్థమైనటువంటి సీరియల్స్ కావచ్చు, మన ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసేవన్నీ కూడా మనలో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. లోకమాలిన్యం అంటకుండా వ్యర్థమైనటువంటి సినిమా పాటలు, వ్యర్థమైనటువంటి సంభాషణలు, వ్యర్థమైనటువంటి ఆర్గ్యుమెంట్స్, వ్యర్థమైనటువంటి స్నేహాలు. ఈరోజు ఒక స్నేహితుడు కావాలన్నా, ఒక స్నేహితురాలు కావాలన్నా వీళ్ళు స్నేహం అనే పదం వాడుతున్నారు, కానీ మోహం అనే పదం వాడితే బాగుంటుంది. ఎందుకని? ఈ స్నేహం వెనుక దాగి ఉన్నది ఏంటి చెప్పండి? మోహమే. మోహము అంటే అది దేని నుంచి పుట్టుకొచ్చింది? కామము నుండి పుట్టుకొచ్చింది మోహం. ఈ కామ కోరికలు తీర్చుకోవడానికి ఈరోజు స్నేహము అనే ఒక పదాన్ని వాడుతున్నారు. అది వాస్తవంగా స్నేహం కాదు.